శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల అన్ని వర్గాల వారికి సంబంధించి చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల సౌఖ్యము, ధనలాభము, అలాగే సూర్యగ్రహ ప్రభావం వలన కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది. ఎవరి మీదైనా సరే కొంచెం అంత అసూయ లాంటివి కూడా కలగవచ్చు. శనిగ్రహ ప్రభావం వలన కొన్ని రకాలైనటువంటి ఆలస్యాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల శుభపరమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యస్థంగా మటుకు ఆదాయం అనేటువంటిది ఈ నెలలో కనిపిస్తుంది. 1వ వారానికి విషయానికి వస్తే విద్యార్థులు వారి యొక్క చదువుపరమైనటువంటి విషయానికి వస్తే స్టడీగా అన్ని రకాలుగా కూడా చదువుకుంటూ ఉంటారు. ఎగ్జామ్కి సంబంధించి పరీక్షల్లో మంచి ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి. ఉన్నతమైనటువంటి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అలాగే అవి కూడా వస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క సీనియర్స్ని సపోర్ట్ చేయడము, అలాగే అవన్నీ కూడా వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మారుతుంది మొదటి వారంలో. వ్యాపారస్తుల విషయానికి వస్తే సాధారణమైనటువంటి లాభాలు ఉంటాయి. కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడము, వాటి వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక శాంతంగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి వెళ్తే పేరు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు. రైతుల విషయానికి వస్తే పంటలకు సంబంధించి మోస్తరు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించాల్సి ఉంటుంది. వీరు వేసుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తారు, అద్భుతంగా ఉంటుంది. వృద్ధుల విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల బాగుంటుంది. నిద్రా సమయానికి వెళ్ళడము, ఆలస్యంగా నిద్రలో నుంచి మెలుక్కోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ద్వితీయ వారంలో విద్యార్థులకు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఏదైనా సరే కాంట్రాక్ట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలు అధిక లాభం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి ద్వితీయ వారంలో ప్రజల్లో మంచి పేరు, ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా పెరుగుతుంది. రైతులకు పంటలకు సంబంధించి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉంది. వృద్ధుల విషయానికి వస్తే కనుక వీరు ఆనందంగా గడుపుతారు, చాలా ఆహ్లాదంగా కూడా ద్వితీయ వారంలో ఉంటారు. ఏవైనా సరే ఆరోగ్యం బాలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 3వ వారం విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో విద్యార్థులు డిస్ట్రాక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. వీరు అనుకున్నది ఒకటి, ఇంకొక పని చేయడము, ఫోకస్ సరిగ్గా పెట్టకపోవడం లాంటివి జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. కొలీగ్స్ నుంచి అంటే పనిచేసేటువంటి సహ ఉద్యోగుల నుండి కూడా కొన్ని రకాలైన మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి జాగ్రత్త అవసరము, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి మాటల్లో జాగ్రత్త అవసరము. కాంట్రవర్సీగా వచ్చేటువంటి మాటలు చాలా తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రైతులు వాతావరణ సమస్యల వల్ల పంటపై ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వృద్ధుల విషయానికి వస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించే కాకుండా వీరు అనుకున్నటువంటి పనులన్నింటిలో శ్రద్ధగా పనులు చేయడం, అన్ని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వాళ్ళు పాత సమస్యలు కొన్ని తిరగబెట్టేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆఖరి వారంలో అన్ని వర్గాల వారికి సంబంధించి విషయానికి వస్తే ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే కనుక మంచి ఫలితాలు, ఎగ్జామ్స్లో సక్సెస్ రేట్ పొందుతారు. ఉద్యోగస్తులకు సంబంధించి పనిలో గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే కూడా వ్యాపారంలో భారీ లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. ఏవైనా సరే కొత్తగా మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. కీలకమైనటువంటి అవకాశాలు వస్తాయి. రైతుల విషయానికి వస్తే కనుక తీసుకునేటువంటి పంటకు సంబంధించి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా లాభం చేకూరుతూ ఉంది. అలాగే వృద్ధులు ఆరోగ్యంగా బాలేకుండా ఉన్నటువంటి వాళ్ళకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి మందుల వల్ల లేదా తినుబండార వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ సంవత్సరంలో ఈ యొక్క నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి సంబంధించిన ప్రార్థన చేయడం మంచిది. అలాగే వీలైనంత వరకు శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయడం మంచిది. ఓం శుక్రాయ నమః అనేటువంటి జపం చేయడము, తెల్లటి పసుపు వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు ధరించడము, పాలు బియ్యం లాంటివి ఏవైనా సరే ఆకలితో ఉన్న వారికి దానం చేయడము, ప్రెగ్నెంట్ లేడీస్కి కనుక పాల పదార్థాలు దానం చేయడం లేదా గిఫ్ట్గా ఇవ్వడం మంచి సత్ఫలితాలు పొందవచ్చు. మొదటి భాగం
చాలా మధ్యస్థంగా ఉన్నప్పటికీ మధ్య భాగం కొంత పరీక్షా కాలం అని చెప్పొచ్చు. చివరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ధనలాభం కూడా ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ని బట్టి డీటెయిల్గా ఇంకా మనం జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి సత్ఫలితాలు పొందాలి, ఈ నెలలో మనం ఏ రకాలైనటువంటి వాటికి సంబంధించి పూజలు జరుపుకుంటున్నాము అనేటువంటి విషయానికి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా మనుషులు మారాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఉంటే, ప్రతి సోమవారం కూడా ఒక ఆలగడ్డని 2 ముక్కలుగా చేసి ఈ యొక్క రావి చెంబులో వేసుకొని, నీళ్లు నింపినటువంటి రావి చెంబులో వేసుకొని, నీళ్లు మళ్ళీ పొంగి కింద పడకుండా చూసుకొని ఆ మొత్తంలో వేసుకొని, మీరు నోట్లో నుంచి మనసులో అనుకునేటువంటి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పరబ్రహ్మణే నమః అని 3 మంత్రాలు చదివి ఆ నీటిపైన ఊదాలి. చెయ్యి అడ్డు పెట్టి ఇలా ఊదండి కొని. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేసి ఆలగడ్డతో సహా ఉన్నటువంటి ఆ యొక్క రావి చెంబులో ఉన్న నీటిని గనక అక్కడ పోయడం వల్ల ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, విశేషమైనటువంటి వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకునేటువంటి వారు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే రుణబాధలలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ పాటించడం వల్ల, అంటే రుణబాధ అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఒక ఆముదంతో దీపం పెట్టుకొని ఆ యొక్క ఆముద దీపంతో ఒక కొబ్బరి చిప్ప లోపల నెయ్యి రాసి కాటుకగా తీసి, అంటే ఆ వచ్చేటువంటి మంటని ఆ కొబ్బరి చిప్ప పైన పెడితే కాటుకలా వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ యొక్క కాటుకని దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, చాలా చిన్నగా ఉంటాయి ఆకులు, దానిపైన మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు ఆ యొక్క కొబ్బరి చిప్పలో నుంచి తీసి రాసి, అదే దానిమ్మ చెట్టు కింద కొంత గుంత తవ్వి ఆ యొక్క ఆకు పెట్టేసి ఒక బండ ఏదైనా చిన్న పెచ్చ లాంటిది పెట్టేసి మూసేసేయండి, మట్టి నింపి పెట్టేసేయండి. అలా పెట్టేటప్పుడు లక్ష్మీ కుబేర దేవతాయ నమః అని చెప్పి కోరుకోండి. మీ యొక్క అప్పులు ఎవరైతే ఇయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని కోరుకొని అలా పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కుబేరుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏమిటంటే దానిమ్మ. ఆ దానిమ్మ ఆకు పైన కనుక మనం ఇలా రాసి అదే దానిమ్మ వృక్షం కింద కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు తీరడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక విశేషంగా ఎవరైనా జాతక ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. 2511 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ఇవ్వడము, మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు కాను మనం తీసుకునేటువంటి దక్షిణది. కనీసం మాకు ఒక రోజు సమయం ఇస్తే మీ జాతకం అంతా కూడా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది, వివాహము, సంతానము, ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మన ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క మోక్షనారాయణ బలి సంబంధితమైనటువంటి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారు. మాకు పితృదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, జాతకంలో మీ యొక్క లగ్నస్థానంలో కనుక రాహు ఉన్నా, శుభగ్రహ సంచారం జరగాల్సినటువంటి చోట శుభగ్రహంతో పాటుగా రాహు సంచారం జరిగిన, నవమస్థానమునందు రాహు సంచారం జరిగిన, కోణ కేంద్ర స్థానాలలో గనక రాహు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల పాలవుతారు. అలా వివాహం ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా 60 సంవత్సరాలకు మించి బ్రతకకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి సమస్యలు అవి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మోక్షనారాయణ బలి పూజ లాంటివి చేయించుకోవడం ఉత్తమం. అలాగే చాలామందికి సర్ప సంభావిత దోషములు ఉన్నటువంటి వారు కూడా, వారికి ఏ సర్పదోషం ఉందో కూడా తెలియదు. కాబట్టి జాతకం చూసి నిజంగా వారికి కనుక సర్పదోషం ఉంటే కులికా కాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం, పద్మనాభ మహాపద్మ కాల సర్పదోషము, అలాగే శంఖపాల కాల సర్పదోషం, ఇలా మనకు కొన్ని రకాలైన సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలకు సంబంధించిన వివరాలు కూడా డీటెయిల్గా వారికి చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క
జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.